వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దేవర మేనియా కనిపిస్తూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన తారాగణంగా రూపొందినటువంటి ఈ సినిమాని కొరటాల శివ రూపుదిద్దిన విధానం ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకట్టుకుంటుందని మొదటి రోజు ఆ సినిమా చూసినప్పుడు అందరికీ అర్థమైంది. దానికి తగ్గట్లుగానే సో రికార్డు స్థాయిలో అంటే RRR తర్వాత ఒక సోలో హీరో సినిమాకి ఈ స్థాయి కలెక్షన్స్ రావటం అనేది సో అంటే టాప్ రేంజ్లో వచ్చాయి. సో ఇది ఎన్టీఆర్ అభిమానులను అందరినీ కూడా చాలా సంతోషపరుస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ సినిమా సంబంధించినటువంటి ప్రధాన ఆకర్షణలో ఒకటిగా యాక్షన్ సీక్వెన్స్ల గురించి చెప్పుకుంటున్నారు. అందులో దేవర ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి కానివ్వండి, అంటే వాటర్లో వచ్చే సీన్లు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, అలాగే క్లైమాక్స్ మొత్తం కూడా వరద క్యారెక్టర్ సంబంధించినటువంటి ఆ క్లైమాక్స్ అంతా కూడా దాన్ని డిజైన్ చేసి దాన్ని కొరియోగ్రాఫ్ చేసింది కింగ్ సాలమన్ మాస్టర్. సో ఇప్పటికే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తోటి RRR మూవీ చేశారు. అలాగే ఆ సినిమాకి అంతకుముందు బాహుబలి 2కు కూడా ఆయన బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. దేవర ఎక్స్పీరియన్స్ గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం మాస్టర్. నమస్కారం అండి యజ్ఞమూర్తి గారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దేవరకు సంబంధించి దేవర చాలా పెద్ద విజయం సాధించిందని చెప్పి అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి రిపోర్టులు చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం పెద్ద సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. చెప్పాలంటే ఇది 3వ సినిమా. సో అందులో మొదట గుంటూరు కారం అని సంక్రాంతికి వచ్చింది. తర్వాత పోయిన నెలలో ఒక 40-50 రోజుల క్రితం కల్కి అనే సినిమా వచ్చింది. 2వ సినిమా పెద్ద సినిమాలు. ఇది 3వ సినిమా. సో అందరూ కూడా ఆకలిగా ఎదురు చూస్తూ ఉన్నారు పెద్ద సినిమాల కోసం. సో ఇప్పుడు దేవరతోటి అంటే 3 ఏళ్ల గ్యాప్ తోటి జూనియర్ ఎన్టీఆర్ మన ముందుకు వచ్చారు. సో అందులో ఈ దేవరకు సంబంధించినటువంటి హైలైట్స్లో సో మీరు కంపోజ్ చేసిన, అలాగే పీటర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా ప్రధాన పాత్ర పోషించాయని చెప్పుకుంటున్నారు. సో దేవరకు సంబంధించి ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో సో ఏమనిపిస్తుంది మీకు? ఐ ఫీల్ గ్రేట్ సార్. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సక్సెస్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ హోల్ క్రెడిట్ గోస్ టు తారక్ సార్. ఓకే. ఆయన హావభావాలు కానీ. సో మీరు సినిమా చూశారు? సినిమా చూశాను. సినిమా చూసినప్పుడు ఏమనిపించింది మీకు చూడంగానే? నో వర్డ్స్, మాటలు లేవండి. తారక్ గారిని అలా చూస్తుండిపోవాలి అనిపించింది. అంటే ఒక యాజ్ అన్ ఆడియన్గా చూసా. ఆయన కళ్ళల్లో కావచ్చు, బాడీలో కావచ్చు, నడకలో కావచ్చు, ఆయన వే ఆఫ్ అసలు ఆ యాక్టింగ్ అండి ఆయన గురించి వివరించలేము సార్. పైగా తండ్రి కొడుకులుగా అటు దేవర ఇటు వరద. సో ఆ వేరియేషన్ ఆయన చూపించిన విధానం ఏదైతే ఉందో సో 2 డిఫరెంట్. సో లుక్స్ పరంగా డిఫరెంట్గా కనిపిస్తాడు. సో ఎక్స్ప్రెషన్స్ పరంగా కూడా అంటే ఇతనేమో చాలా ధైర్యస్తుడిలాగా, ఇతను ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా పిరికివాడిలాగా భయస్తుడిలాగా కనిపిస్తాడు. సో అలా ఆ వేరియేషన్ ఆయన ప్రదర్శించిన విధానం గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అది దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ శివ గారు, కొరటాల శివ గారు. ద వే ఈజ్ టెల్లింగ్ ద స్టోరీ ఈజ్ ఇమేజిన్. బట్ దాన్ని పండించాడు మన తారక్ సార్. అదే అంటే అందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట, సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకుంటూ వెళ్ళారు అని. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమాని తను ఒక్కడే మోసాడు అన్నట్టుగా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉందని చెప్పి అంటే స్క్రీన్ మీద ఆయన. సో తెర వెనక హీరోలు చాలామంది ఉంటారు. సో అందులో మీరు కూడా ఒకరు. సార్ అబ్సల్యూట్లీ రైట్. ప్రతి ఫ్రేమ్లో తారక్ సార్ హీరో. అదే అంతే. అంటే ఎంటైర్ మూవీని తన షోల్డర్స్ మీద ఆయన తీసుకెళ్ళాడు అనే పేరు. సీ దట్ సినిమా చూడండి, ఏ క్యారెక్టర్ అయినా తారక్ గారి క్యారెక్టర్ ముందు నిలబడలేదు. అదే ఈవెన్ సైఫ్ అలీ ఖాన్ కూడా. ఈవెన్ దో ఎవరైనా సరే, సైఫ్ గారు కావచ్చు, తర్వాత మన ప్రకాష్ రాజ్ గారు కావచ్చు,
అంటే ప్రకాష్ రాజ్ గారి అంటే సింగప్ అని ఒక Character గ్రేట్ చేశారు. ఆర్టిస్ట్ నో అవును. అయినప్పటికి కూడా ఏ క్యారెక్టర్ అయినా సరే తారక్ సార్ ఆయన ఆయన క్యారెక్టర్ ముందు నిలబడటం నాకైతే అలా అనిపించలే. అదే వెరీ 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 ఎమోషనల్ సీన్స్ కానీ తర్వాత ఆయన హావభావాలు కానీ ఎక్కడ అంటే ఒక విలేజర్తో మాట్లాడినా డిఫరెంట్ హావభావాలు పలికించాడు. అదే అంటే త్రూ అవుట్ ఒకే రకమైన ఆహార్యమైంది ఏది దేవరగా. సో అదే లుంగి బ్లాక్ టోటల్ బ్లాక్ అండ్ కింద నుంచి పైదాకా. యాక్ట్ వెరీ గుడ్ సార్, లుక్ ఈజ్ వెరీ గుడ్. బట్ మీరు అనుకున్న లుంగి అది కనిపిస్తుంది కానీ బట్ మీరు క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న క్యారెక్టర్స్ మధ్య మధ్యలో మీరు చూడండి. అవును. ఆయన నడిచే నడకలో కూడా ఆయన కొంచెం రాజసం ఉట్టిపడేటట్టు గంభీరత్వం. అంటే ఇప్పుడు దాకా ఆ టైప్ ఆఫ్ రోలు పెద్ద ఆయనే చిన్న టపోరి టైప్ క్యారెక్టర్ కదా. అదే అంటే పెద్ద ఆయన అంటే మీన్స్ పెద్ద ఓకే అలా చెప్తున్నారా. ఓకే పెద్ద ఎన్టీఆర్ గారే అది వేరు కదా అసలు. అది సింహం అండి. ఆయన తర్వాత చిన్న ఎన్టీఆర్ గారు అండి. ఓకే అసలు నిజంగా ఈ దేవర అంటే తాతకు తగ్గ మనవడు అనే పేరు ఆయన నిలబెట్టుకుంటున్నారు అన్నారా. చెప్పేంతటోళ్ళం కదా సార్, చెప్పే అర్హత కూడా మనకి లేదు. కానీ త్రూఅవుట్ హోల్ ఇండస్ట్రీ అంటే మీరు జనం మధ్య చూశారు కదా, జనం యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది సినిమా? నేను నైట్ షో చూసానండి, సెకండ్ షో. ఓకే చూద్దాం అసలు అందరూ ఇళ్ళు అయ్యి వేస్తారు. ఎక్కడ ఏ థియేటర్లో చూశారు? ఐమాక్స్లో చూసాను, ప్రసాద్ ఐమాక్స్లో. ఓకే. సో ఫస్ట్ స్టార్టింగ్లో అదే మన టైటిల్స్ పడేటప్పుడు మాత్రం 2-3 కేకలు పడ్డాయి. తర్వాత ఇంటర్వెల్ వరకు కూడా ఒక షౌట్ లేదు. ఎవ్రీబడి ఇన్వాల్వ్ ఆయన క్యారెక్టర్ని ఆయన అందరూ అసలు సైలెంట్గా చూశారు. అసలు కేకలు వినపడలేదు నాకు అసలు. చాలా సైలెంట్గా చూశారు. ఇంటర్వెల్ అయిపోయింది, బయటికి వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ ఈ సొరసేపు పైకి లేస్తా చూసా, అక్కడ పడ్డే కేకలు. తర్వాత మళ్ళీ కథ చూస్తూనే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఓకే. సో సినిమాలో యాక్చువల్గా ఎక్కువ యాక్షన్ బ్లాక్లు బాగానే ఎక్కువగానే ఉంటాయి. సినిమా యాక్చువల్గా ఇది యాక్షన్ ఫిల్మే. ఇందులో మీరు పీటర్ మాస్టర్ చేశారు కదా, ఈ సినిమా పని చేశారు కదా, మీకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్లు ఏమేంటి ఇందులో? అంటే నేను ఇందాక చెప్పాను యాక్చువల్గా ఓపెనింగ్ తారక్ ఓపెనింగ్ సీన్ కానీ స్విమ్ చేసుకుంటా వచ్చేది కానీ, షిప్ మీద ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కానీ, షిప్ మీద నుంచి దంతం దూకేస్తారు కదా. అవును, దూకేసి ఆ పడవ మీద అసలు వాళ్ళు పరిగెత్తి వాటి మీద ఎక్కుతారు చూడండి, వాటర్లో పడవల మీద నుంచి దాని మీదకి షిప్ మీదకి. అది ఎట్లా తీశారండి అసలు? జనాలందరూ చాలా మంది వాటి గురించి చెప్పుకుంటున్నారు. ఇట్స్ లైక్ స్టోరీ డైరెక్టర్ ఫస్ట్ టెల్స్ us అంటే ఇలా ఉండాలి. అంటే ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్ మీద చేసినాయా? అదే గ్రీన్ అంటే బ్లూ మ్యాట్. అయితే గ్రీన్ బ్లూ అనేది బ్యాక్గ్రౌండ్ సార్. మనకి ఇంట్రాక్షన్ ఏదైతే షిప్ ఉందో పెద్ద షిప్ అది సెట్ చేశారు. ఓకే, పెద్ద బిగ్ షిప్. ఆ షిప్ మీద జరిగిన స్టోరీ ఇది. అదే ఆ షిప్ మీదే షూట్ చేసింది జరిగింది. ఓకే. కానీ మీరు అది తర్వాత ఇదే అంతేగా క్లైమాక్స్ అంటే వాటర్కి సంబంధించి అండర్ వాటర్ కానీ ఆన్ వాటర్ కానీ హోల్ థింగ్ మొత్తం మీరు చేసింది. ఓకే. సో ఎట్లా సొరచేపని అదంతా సొరచేప అంతా సీజీ వర్క్ అని అందరికీ తెలుసు, కానీ మీరు ఆ మ్యాచ్ చేసిన విధానం అంటే వాటర్లో నుంచి సొరచేపను పట్టుకొని ఆ జూనియర్ ఎన్టీఆర్ వరద క్యారెక్టర్ అట్లా లేవటం అనేది చాలామంది అది దేవరాన్ని అనుకుంటూ ఉంటారు వాళ్ళ అక్కడ క్యారెక్టర్లు అన్నీ కూడా. సో అది ఎలా మ్యాచ్ చేయగలిగారు అసలు? అది అంటే మీకు అంత ఆ విజనరీ అనేది మీకు కూడా ఉంటుందా? ఇక్కడ సీజీ వర్క్ ఇలా వస్తుంది, ఇక్కడ సొరచేప. డెఫినెట్లీ సార్. ఈ సొరచేప అనేది ఏంటి అసలు యాక్చువల్గా మీకు అక్కడ చూస్తే దాని అంటే ఆ సొరచేప ప్లేస్లో సేమ్ సొరచేప లాగా ఒక డమ్మీ సొరచేప తయారు చేస్తాం. దాన్ని వాటర్లో పెట్టి ఇంట్రాక్షన్గా సొరచేప కమ్ సార్ తారక్ సార్ ఇద్దరు కూడా వాటర్ నుంచి జంప్ చేసి ట్రావెల్ అయ్యి 20 feet ట్రావెల్ అయ్యి కింద పడతారు. అదే అంత ఎత్తుకి మళ్ళీ పడతారు. సో సొరచేప అనేది రీప్లేస్ చేస్తారు. అదే ఎన్సీజీఐ సీజీ తోటి దాన్ని మీరు ఏదైతే పెట్టారో ఆబ్జెక్ట్ దాన్ని తీసేసి ఇది పెడతారు. అవును. బట్ ద తారక్ సార్ క్యారెక్టర్ ఇస్ రియల్.